హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ మధ్య మా స్కూల్లో మా పిల్లలకి ఒక కథ చెప్పాను. ఆ కథ చెప్పాక ఒక పాప అయితే ఏడ్ చేసింది. ఇంకొక పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కథ చెప్పిన తర్వాత వాళ్ళమ్మ వెంటనే వాళ్ళమ్మని చూడడానికి వెళ్ళిందంట. ఇలా పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర చెప్పడం, వాళ్ళ అమ్మని తలుచుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి. మరి ఆ కథ అందరితో పంచుకుందామని అనిపించింది. మరి కథ ఏంటంటే, ఒక గ్రామంలో ఒక తల్లి ఒక పిల్లాడు ఉన్నారు. ఆ పిల్లాడికి తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు. ఆ తల్లి పిల్లాడిని చాలా ప్రేమగా చక్కగా పెంచింది. తండ్రి లేని లోటు తెలియకుండా పెంచాలని పెంచింది. అయితే ఆ తల్లికి ఒక్కన్నే ఉంది, ఇంకొక కన్ను లేదు. ఈ పిల్లాడు చిన్నపిల్లడిగా ఉండేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళినా లేకపోతే తేడానికి వెళ్ళినా పిల్లలు చూసి హేళన చేయడము, లేదా ఊర్లోన పిల్లడు ఆడుకునేటప్పుడు ఒంటికన్ను తల్లి బిడ్డ, ఒంటికన్ను తల్లి బిడ్డ అని హేళన చేస్తుండేవాళ్ళు. ఈ సందర్భంగా ఆ పిల్లాడు కొద్దిగా అవమానంగా భావించేవాడు. అందువల్ల ఆ తల్లిని అసహించుకునేవాడు. నేను ఎందుకు ఈ ఒంటికన్ను తల్లి కడుపును పుట్టానబ్బా అని చాలా బాధపడుతూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచే తల్లిని అసహించుకునేవాడు. తల్లి ఎంత ప్రేమగా చూసినా కూడా తల్లి దగ్గరికి చేరేవాడు కాదు. అమ్మ అని పిలవడానికి కూడా పెద్దగా ఇష్టపడేవాడు కాదు. తల్లి ఒక పక్క బాధపడుతుండేది, అయినా కూడా తన కొడుకే కాబట్టి సర్దుకుపోయేది. తర్వాత కొంచెం హై స్కూల్ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ ఉండకూడదు, ఈ దగ్గరలో ఉండకూడదు, దూరం వెళ్ళిపోవాలని చెప్పేసి చాలా దూరం వెళ్ళిపోతాడు. హాస్టల్లో జాయిన్ చేసేమని అక్కడ చదువుకుంటున్న రోజుల్లో కూడా అక్కడ కూడా తల్లిని చూడడానికి రానివ్వడు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే మాత్రం నేను చదువు మానేస్తాను, నువ్వు ఇక్కడికి రాకోను అని చెప్తుంటాడు తల్లికి. ఏదో తల్లి కదా, కన్న ప్రేమ అంత వేగం ఆపుకోలేరు కాబట్టి పిల్లల్ని ఎలాగైనా చూడాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వెళ్తుంటే చాలా అవమానంగా భావించి మా అమ్మ కాదు వేరే వాళ్ళు అది ఇది అని చెప్పేసేవాడు ఈ కుర్రాడు. తల్లికి బాధ అనిపించినా కూడా మళ్ళీ సర్దుకుపోతుండేది. కానీ ఎంత వద్దన్నా వెళ్లకుండా ఉండలేకపోయేది. ఈ పిల్లాడు మాత్రం తిట్టడం మానేవాడు కాదు. ఆ తర్వాత కొంచెం ఇంటర్మీడియట్ చదువు అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుకి మళ్ళీ ఇంకా దూరం వెళ్ళిపోతాడు. అక్కడ కూడా తల్లికి రానివ్వకూడదని చెప్పేసి దూరం వెళ్ళిపోతాడు. ఏదో సందర్భంలో తల్లి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్తో తల్లిని పరిచయం చేయడు. ఏదో మా పని మనిషి అది ఇది ఏదో రకంగా పరిచయం చేసేస్తుంటాడు. తల్లి అలాగే అడ్జస్ట్ అయిపోతుంటుంది. పిల్లడు బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు, మంచి జీతం సంపాదిస్తుంటాడు. అయితే బాగా దూరం వెళ్ళిపోయి తల్లికి అడ్రస్ చెప్పడనమాట. తల్లికి అడ్రస్ చెప్తే వచ్చేస్తుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళతో చూస్తే మనకి అవమానం అని చెప్పేసి తల్లికి అడ్రస్ కూడా చెప్పడు. కానీ తల్లి మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా, ఏదో రకంగా ఎలాగోలాగా ఎక్కడున్నాడు బిడ్డ ఆ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ని అలా ఇలా అడిగి మళ్ళీ పిల్లల్ని చూడడానికి వెళ్తూ ఉండేది అనమాట. వీడు మాత్రం విసిగిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ శని వదలడం లేదు అని చాలా బాధగా అసహించుకునేవాడు, చెదరించుకునేవాడు, కసిరేస్తుండేవాడు. ఏం చేసినా మాత్రం తల్లి మాత్రం వెళ్ళడం మాత్రం ఆగేది కాదు. ఇంకొన్నాళ్ళకి ఏం చేశాడంటే ఇంకా దూరం ట్రాన్స్ఫర్ పెట్టుకొని వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాడు. పెళ్ళి కొన్నాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. భార్యకి కానీ పిల్లలకు కానీ ఎవరికి చెప్పడనమాట నాకు తల్లి ఉంది అని. ఈ తల్లి మళ్ళీ పిల్లడు ఎక్కడ ఉన్నాడా, నా కొడుకు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉంటుంది. వెతుకుతూ ఉంటే చివరికి ఎలాగోలాగా ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ పట్టుకొని తెలుసుకొని కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి కొడుకు 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు బయటికి ఇలా వచ్చి నాన్న ఎవరో వచ్చేటట్టు చూస్తే భయం వేస్తుంది అంటే వాడు ఏం చెప్తాడంటే ఎవరో బూచోలు కలరా అని చెప్పేసి పిల్లలు లోపలికి వెళ్ళిపోంటారు అని చెప్పేసి ఆ తల్లికి ఏమంటాడంటే, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నన్ను ప్రశాంతంగా బతకనివ్వా, నేను చనిపోతేనే తప్ప లేకపోతే నువ్వు నన్ను వదిలిపెట్టేటట్టు లేవు అని చెప్పేసి కసురుకుంటాడు. కసురుకుంటే అప్పుడు మాత్రం చాలా బాధపడి ఏడ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు గడుస్తుంది. కొన్నాళ్ళు గడిచాక కొడుక్కి ఏదో ఒక పని మీద, ఆ ఉద్యోగం పని మీదే ఆ ఊరు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఊరు దాటి వెళ్తుండగా ఎందుకో ఎంతో కొంత ఎంత ఇష్టం లేకపోయినా ఆ ఇల్లు పోనీ ఆ తల్లి ఎంత లేదన్నా మర్చిపోలేరు కదా, ఒకసారి చూసి వెళ్ళిపోదామని అనిపించేటప్పటికి ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి
తలుపు వేసేస్తుంది. తలుపు వేస్తుంది ఏంటి అని తలుపు గుద్దేసరికి ఎవరు తీసిన వాళ్ళు ఉండరు. ఆ తర్వాత వాళ్ళని అడుగుతారు, ఇరుగు పొరుగుని అడిగితే ఇక్కడే ఉన్న ఈవిడ లేరా అని అడుగుతారు. ఆవిడ లేదు నాయన చనిపోయింది అని చెప్తారనమాట. వాళ్ళు చనిపోయింది అనేసరికి ఒకసారి తనలో ఎక్కడ లేని బాధ ఒకసారి వచ్చేస్తుంది. ఎంతో అసహించుకునేవాడు తల్లిని, అయినప్పటికీ కూడా తల్లి చనిపోయింది అనేసరికి చాలా బాధపడతాడు. బాధపడి తలుపు ఎలాగోలాగా ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి అది ఇది వెతుకుతాడు. వీళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వస్తారు. వచ్చి నాయన ఎవరు నువ్వు అని అంటే అప్పుడు కూడా దాచలేక చెప్తాడు అనమాట, నేను ఆవిడ కొడుకుని అని చెప్పేసి. నాయన ఎప్పుడు ఏడుస్తూ ఉండేది మీ అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా ఆయన గుర్తొచ్చాడు అని చెప్పేది. నా కొడుకు బాగా చదువుతాడని చెప్పేది, తర్వాత మంచి ఉద్యోగంలో ఉన్నాడని చెప్పేది. నా కొడుకు పిల్లలు పుట్టారు, పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడని చెప్తుండేది. కానీ ఎందుకో బాధతో తను అనంతకు తానుగానే చనిపోయింది ఆయన అని చెప్తారనమాట. అయితే కొడుకు మీద ఏ రోజు కూడా ఇరుగు పొరుగు వాళ్ళకి చెడ్డగా చెప్పలేదు. కానీ నీకు ఉత్తరాలు కూడా రాసేది కదా నాయన, మరి ఉత్తరాలు ఎప్పుడు చదవలేదా అన్నట్టుగా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తారనమాట. అంటే వెంటనే ఉత్తరాలు అని చెప్పేసి నాకు ఒక ఉత్తరం కూడా రాలేదని ఆలోచిస్తాడు. ఆలోచించి ఇంట్లో ఎక్కడ ఉన్నాయని చూస్తాడు. ఆ పెట్టి ఈ పెట్టి తెలిసేటప్పటికి ఒక పెట్టిలో ఉత్తరాలు కనిపిస్తాయి అనమాట. ఎక్కువ ఉత్తరాలు ఇలా దస్తరాలాగా ఉంటాయి. ఆ ఉత్తరాలు ఒక్కొక్కటి చదువుతుంటే అంటే తన యొక్క ప్రతిసారి తను బాధపడుతున్న ప్రతి విషయాన్ని కూడా తనతో చెప్పుకోవాలన్నట్టుగా ఉత్తరంలో రాసుకొని ఆ ఉత్తరం మళ్ళీ కొడుకు వేస్తే ఎక్కడ చదివి బాధపడతాడని చెప్పి ఆ ఉత్తరం తనకు వెళ్ళనీయకుండా మళ్ళీ ఆ పెట్టిలోనే పెట్టేస్తుండేది అనమాట. అలాగే అన్ని ఉత్తరాలు చదువుతుండగా ఒక ఉత్తరంలో ఏం కనిపిస్తుంది అంటే, నాన్న నీకు ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో ఉండేది, కానీ చెప్తే నువ్వు బాధపడతావని నేను చెప్పట్లేదు. కానీ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఈ ఉత్తరంలో ఇంతో చెప్పుకుంటున్నట్టుగా రాసుకుంటున్నాను అని. అందులో ఏముంటుందంటే, నీకు చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటుండగా నీ కంటిలో ఒక పుల్లగుచ్చుకొని నీ కంటిలో ఉన్న ద్రవం అంతా బయటకు వచ్చేసింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఈ కన్ను మరి పనికిరాదని చెప్పేశారు. నా కొడుక్కి కన్ను లేకపోతే మళ్ళీ సమాజం అంతా హేళన చేస్తారు. నా కొడుకు ఎప్పుడు బాధపడకూడదు, ఏదైనా ఎంతైనా పర్వాలేదు, నేను డబ్బులు ఖర్చు పెడతాను, నా కొడుకుని బాగు చేయండి అని డాక్టర్ చెప్పాను. అవదమ్మా, అలాగ అవ్వదు, ఈ కన్ను అయితే పోయింది, ఎవరైనా కన్ను దానం చేస్తే మాత్రం అవుతుందమ్మా అని డాక్టర్స్ చెప్పారు. నా కన్ను తీయించేసి నీకు పెట్టాను నాన్న అని చెప్తుంది అనమాట తల్లి ఉత్తరంలో. పెడితే ఆ విషయం తెలిసేటప్పటికి ఆ పిల్లడి కంటి నుండి నీరు వచ్చి ఆ ఉత్తరం మొత్తం తడిసిపోద్ది అనమాట. అంటే ఇన్నాళ్ళు ఏ విషయంలో నేను తల్లిని అసహించుకున్నానో దానికి కారణం నేనైనా. ఒంటి కన్నుతో ఉండాల్సినటువంటి నన్ను 2 కళ్ళు ఉండేటట్టు చేసి తను ఒంటి కన్నుతో ఉంటూ ఏ రోజు కూడా నాకు ఆ విషయం చెప్పలేదు నేను ఎక్కడ బాధపడతానని. మరి ఇటువంటి గొప్ప తల్లిని నేను అనవసరంగా అసహించుకున్నాను. చివరికి నా మూలంగా అవమాన భారంతో తను చనిపోయింది. ఎందుకంటే నేను చనిపోతేనే కానీ నువ్వు నా దగ్గర రావడం నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వు అనేసరికి ఆ మాటతోనే తను మరి ఎందుకని తనే చనిపోయినట్టు అనిపించింది. ఈ నా తల్లి చావుకి నేనే కారణం అని చెప్పి బోరున ఏడుస్తాడు. ఏడ్చి చాలా టైం ఏడ్చాక తేరుకొని అలాగా బయటకు వచ్చి తలుపు వేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలకి చెప్తాడు, నాకు తల్లి ఉండేది, నా తల్లి గొప్ప త్యాగశీలి, అటువంటి తల్లిని అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేము, చాలా అసహించుకునేవాడు, నా మూలంగానే నా తల్లి చనిపోయింది, ఇప్పుడు నా తల్లి బతికొస్తే బాగుండు, నేను చక్కగా చూసుకుందామని ఉంది, కానీ తిరిగి రాని లోకాలకు మా అమ్మ వెళ్ళిపోయిందని భార్య బిడ్డలకి చెప్తాడు. చెప్తే వాళ్ళు కూడా బాధపడతారు, అయ్యో ఎంత పని అయిపోయిందని చెప్పేసి. చివరికి ఆ కుర్రాడు తను అంతవరకు డబ్బులు సంపాదించినటువంటి డబ్బులతో ఉద్యోగం మానేసి ఊరొచ్చేసి అక్కడ ఊర్లో ఉంటూ ఏదైతే వాళ్ళమ్మ అబ్బాయి కలిసి ఉండేవాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటూ ఎదురుగా పిల్లలు భార్య కోసం ఒక ఇల్లు కడతాడు. కానీ అప్పటి నుంచి ఏంటంటే తన తల్లి యొక్క విగ్రహాన్ని కట్టి రోజు తన తల్లి విగ్రహాన్ని చూసుకుంటూ అలాగే ఇరుగు పొరుగు గ్రామాలకు కావచ్చు, వివిధ రకాల పాఠశాలకు కావచ్చు వెళ్ళి పిల్లలకి చెప్తుంటాడనమాట. ఏమని చెప్తాడంటే, మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు, కానీ మీ తల్లిదండ్రులు అవి చెప్పుకోరు, మీరు బాధపడతారని. మీ తల్లిదండ్రులని బ్రతికున్నప్పుడే మీరు సక్రమంగా చూసుకోవాలి, చనిపోయాక మనం ఎంత బాధపడినా తిరిగి రారు. తన ఇతివృత్తాంతాన్ని అంతా చెప్తాడు.
చెప్తే కొంతమంది కాకపోతే కొంతమంది పిల్లలైనా మారుతారనే ఉద్దేశంతో ఆ రకంగా చాలా గ్రామాలు చాలా పాఠశాలలు తిరిగి పిల్లలందరికీ కూడా అవేర్ చేస్తుంటాడు. ఖచ్చితంగా మీరు మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఆ త్యాగాలను గుర్తించండి. ఆ యొక్క బ్రతికున్నప్పుడే మనం వాళ్ళని గౌరవించాలి. తల్లిదండ్రులే మనకి ప్రధానమైనటువంటి దైవాలు. వాళ్ళు సక్రమంగా చూసుకోవాలి. అందుకు నేను చాలా బాధపడుతున్నాను, నేను ఎంతో పెద్ద తప్పు చేశాను, నాలాంటి తప్పు మీరు చేయకండి అని చెప్పేసి చెప్తుంటాడు. అలాగే గ్రామంలో కూడా వృద్ధులందరిలోనే తన తల్లిని చూసుకోవాలని వృద్ధాశ్రమం పెడతాడు. కానీ తను చేసినటువంటి తప్పు అనేది మాత్రం నిరంతరము తనను వేధిస్తూనే ఉంటుంది. మరి అటువంటి తప్పులు మనం ఎవరూ చేయకూడదు. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ తల్లిదండ్రులను సరిగా చూడట్లేదు. చూడకుండా వాళ్ళ పిల్లలు మాత్రం సక్రమంగానే చూస్తున్నారు. ఇది మాత్రం పిల్లలు మాత్రం సక్రమంగానే చూస్తున్నారు, తల్లిదండ్రులు మాత్రం సక్రమంగా చూడట్లేదు. మరి అది చూసి పెరుగుతున్నటువంటి పిల్లలు రేపు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక వీళ్ళు వృద్ధులయ్యాక మళ్ళీ వీళ్ళకి అదే రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మరి అటువంటిది జరగకుండా మన పిల్లలు చూస్తారా చూడరనేది పక్కన పెట్టండి. మన బాధ్యత, మన తల్లిదండ్రులు మనం చూడాల్సిన బాధ్యత మనది. కాబట్టి తల్లిదండ్రులను సక్రమంగా చూసుకోవాలి. మరి చనిపోయిన తర్వాత రకరకాల కార్యక్రమాలు చేస్తారు, అవి చేయొద్దని మనం అనట్లేదు. కానీ బ్రతికున్నప్పుడు మనం ఏం చేయాలో అది మాత్రం చేయండి. మరి ఈ కథ అందరికీ తెలియచేయండి, అందరికీ షేర్ చేస్తారని కోరుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే.